గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా. న్యూ వర్డ్స్ అయిపోయినాయి కదా, 1 to 8 న్యూ వర్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు పేజ్ నెంబర్ 46 ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్లో. ప్రాక్టీస్ జోన్ 1 బ్లాంక్స్ ఉన్నాయి చూడండి. ఇది హోంవర్క్ అమ్మా. ప్రాక్టీస్ జోన్ 1 పేజ్ నెంబర్ 46 అన్న పేజ్లోది హోంవర్క్ చూడండి. అందరు ఫింగర్ పెట్టి. డాష్ డాష్ అండ్ డాష్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ చక్కగా పెరగాలంటే వాటికి ఏం కావాలి? వామ్, ఫుడ్ అండ్ వాటర్. నెక్స్ట్ బి, ద డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అక్కర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్ డాష్ అండ్ డాష్. సీడ్స్ ఎలా డిస్పర్సల్ అవుతాయి? ఏమేమి హెల్ప్ చేస్తాయి అవి డిస్పర్సల్ అవడానికి? యానిమల్స్ ఒకటి, బర్డ్స్ ఒకటి, హ్యూమన్స్ ఒకటి. యానిమల్స్ ఏం చేస్తాయి? కొన్ని ఫ్రూట్స్ని తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి. బర్డ్స్ కూడా అంతే, చెట్టు దగ్గర అవి కొరికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. హ్యూమన్స్ కూడా ఏం చేస్తూ ఉంటారు? చాలా అంటే మన ఈ ఎర్త్ మీద చాలా చోట్ల హ్యూమన్స్ ఉంటారు కదా. ఆ హ్యూమన్స్ ఏం చేస్తారు? తినేసిన తర్వాత వాటిని బయట పడేస్తారు. అంటే అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ జర్మినేషన్ అనేది జరుగుతుంది. తర్వాత సి, డాష్ అండ్ డాష్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్ ఇన్ ఫ్లవర్స్. ఫ్లవర్స్లో పాలినేషన్ ఎలా జరుగుతుంది? ఇన్సెక్ట్స్ ద్వారా, విండ్ ద్వారా. చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. డాష్ డాష్ అండ్ డాష్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే ఏమేమి కావాలి? వార్మ్త్, ఫుడ్ అండ్ వాటర్. తర్వాత బి, ద డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ అక్కర్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాష్ డాష్ అండ్ డాష్. యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్. C, dash and dash help the process of pollination in flowers, insects and wind. ఓకే, ఈరోజు మనం 5th లెసన్ ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీ గురించి చెప్పుకుందాం. ఫోర్స్, వర్క్ అండ్ ఎనర్జీ. 5th లెసన్ ఏ పేజ్లో ఉంది? తీయండి అమ్మా. పేజ్ నెంబర్ 57. ఫోర్స్, పేజ్ నెంబర్ 57 ఓపెన్ చేయండి. ఫోర్స్. What is force? Force. అసలు ఫోర్స్ అంటే ఏంటి? చూడండి, ఇన్ అవర్ డైలీ లైఫ్ వి సీ దట్ సంథింగ్ మూవ్ అండ్ సంథింగ్ డు నాట్. ఇప్పుడు సపోజ్ కొన్నిటిని మనం ఏం చేస్తాం? మూవ్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కడున్న వస్తువుని అక్కడే ఉంచుతామా? ఇప్పుడు సపోజ్ మనం బ్రష్ చేయాలి ఇంట్లో. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి. బ్రష్ చేయాలంటే ఏం చేయాలి? బ్రష్ తీసుకోవాలి. తీసుకోకుండా ఆ బ్రష్ వచ్చి మన పళ్ళను తోమేసి అక్కడికి వెళ్ళిపోతుందా? లేదు. వాటిని మనం తీసుకోవాలి. ఆ థింగ్స్ని అంటే మూవ్ చేయాలి. కొన్ని మూవ్ చేయగలం, కొన్ని చేయలేము. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ స్టేట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్. ఏ ఆబ్జెక్ట్ అయితే మూవింగ్ స్టేట్లో అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మూవింగ్ స్టేట్లో ఉంటుందో దాన్ని ఏమంటారు? moving state is called motion. ఏ ఆబ్జెక్ట్ అయితే మూవింగ్, when an object is in a moving state is said to be a motion, in motion. Otherwise it is said to be stationary or at rest. In the most of our day-to-day activities, we push or pull the object to make them move or change their position, shape or size. This pull or push called force. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన డే టు డే యాక్టివిటీలో చాలా ఆబ్జెక్ట్స్ని మూవ్ చేస్తున్నాం. వాటి పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉంటున్నాం. అలాగే షేప్, సైజ్ కూడా మారుతున్నాయి. అలా పుష్ కానీ పుల్ కానీ చేసినప్పుడు పుష్ ఆర్ పుల్ ఆర్ నోన్ యాజ్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఏ వస్తువునైతే మనం షేపు, సైజు అలాగే మూవ్ చేస్తున్నామో వస్తువుల్ని, దాన్ని ఏమన్నారు? ఫోర్స్. టు మేక్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ మూవ్ ఆర్ కీప్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ వీ ఆల్సో నీడ్ టు అప్లై ఫోర్స్. ఇప్పుడు మన స్టేషనరీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ని మనం మూవ్ చేయకుండా మన ఇంటికి వచ్చేస్తాయా? రావు. అవి మనం మూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, అక్కడ రైడింగ్ ఏ బైస్కిల్ తొక్కుతున్నాడు. తొక్కకుండా ఇంట్లోనే అలా పెట్టుంచితే అక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుందా? అవును. అలాగే హిట్టింగ్ ఏ బాల్, ఒక అతను బాల్ని హిట్ చేస్తున్నాడు.
అంటే దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాడా, పుష్ చేయడం కానీ పుల్ చేయడం కానీ చేస్తున్నాడా, చేస్తున్నాడు. అదే ఆ బాల్ పట్టుకొని అలాగే నుంచుంటే అక్కడ వర్క్ జరుగుతుందా, జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ రైడింగ్ ఏ బైసికల్ వి పుష్ ద పెడల్ ఆన్ అండ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు సపోజ్ సైకిల్ తొక్కేటప్పుడు ఏం చేస్తాం, బ్రేక్ వేయాలి, అదే ఆపాలి. సైకిల్ని ఆపాలి అనుకుంటే ఏం చేస్తాడు, పెడల్ మీద పుష్ చేస్తాడు, నొక్కుతాడు. బ్రేక్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ నొక్కుతాడు. వి పుల్ ద బ్రేక్స్. సిమిలర్లీ ఏ బాల్ విల్ నాట్ మూవ్ అన్లెస్ ఇట్ ఈస్ పుష్డ్, కిక్డ్, హిట్ ఆర్ త్రో, దట్ ఈస్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లై టు ఇట్. మనం బ్యాట్తో కొట్టేటప్పుడు కొంత ఫోర్స్, బ్యాట్తో బాల్ని కొట్టేటప్పుడు కొంత ఫోర్స్ని అప్లై చేస్తాం. ఆ ఫోర్స్ని అప్లై చేసినప్పుడు మాత్రమే అది బాల్ 4 కానీ 6 కానీ లేకపోతే కొంచెం దూరం కానీ వెళ్తుంది. లేకపోతే మనం ఫోర్స్ అప్లై చేసి ఊరిని ఇలా అన్నామనుకోండి, వెళ్తుందా, వెళ్ళదు. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ దూరం వెళ్తుంది. ఆల్రెడీ క్రికెట్ వస్తుంది కదా, టీవీలో చూస్తూనే ఉంటారు క్రికెట్. ఏ ఫోర్స్ కెనాట్ యాక్ట్ బై ఇట్ సెల్ఫ్. ఫోర్స్ అనేది దాని అంతటా అది యాక్ట్ చేయలేదు, అంటే దానంతట తాను చేయలేదు. ఇట్ కెన్ ఓన్లీ బి ఎక్స్క్రీటెడ్ బై వన్ బాడీ టు అనదర్. అంటే ఒక బాడీ నుంచి అంటే ఎవరైనా మనిషి కదిపితేనే ఆ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. ఎఫెక్ట్స్, అసలు ఈ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి చూడండి. ఫోర్స్ కెన్ బ్రింగ్ మెనీ చేంజెస్. ఫోర్స్ ఏం చేస్తుంది, చాలా చేంజెస్ ఇస్తుందట. when applied on an object or on a body, let us discuss what happen when a force acts on a object. ఆబ్జెక్ట్ మీద మన ఫోర్స్ని ఎలా అప్లై చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, change the state of motion. ఫోర్స్ ఏం చేస్తుందంట, మోషన్ని చేంజ్ చేస్తుందంట. అసలు మోషన్ అంటే ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్. ఆబ్జెక్ట్ మూవింగ్ స్టేట్లో ఉండడాన్ని మోషన్ అన్నాం. ఇప్పుడు ఫోర్స్ ఏం చేస్తుందంటే ఈ మోషన్ కూడా చేంజ్ చేస్తుందంట. ఎలాగో చూడండి. ఏ టాయ్ కార్ మూవ్స్ వెన్ ఇట్ ఈస్ పుష్డ్ ఆర్ పుల్డ్. ఇప్పుడు టాయ్ కార్ ఉంది, ఈ కార్ని మనం ఇక్కడ ఉంది, కార్ ఇక్కడ ఉంది. ఈ కార్ని ఇక్కడే ఉంచామనుకోండి, ఇక్కడే ఉంటుందా, అక్కడే ఉంటుంది. ఎందుకని, దాని మీద మనం ఎలాంటి ఫోర్స్ అప్లై చేయాలి. అదే ఒక మనిషి ఏం చేశాడు, దాని ఎక్కి డ్రైవ్ చేశాడు, ఎంతో కొంత ఫోర్స్ని అప్లై చేశాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది బొమ్మ అనుకున్నాం, ఒకవేళ టాయ్ కార్, బొమ్మ కారు అనుకున్నాం. బొమ్మ కార్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, అది అక్కడే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఆ టాయ్ కార్ని ముందుకు కానీ వెనక్కి కానీ జరుపుతూ ఉంటాం. అంటే పుష్ ఆర్ పుల్ అంటే తొయ్యడమో లాగడమో చేస్తుంటాం. అప్పుడే కదా అది మూవ్ అయ్యేది, అవునా. చూడండి, ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ the bowler uses force to bowl. Therefore we can say that the force has to be applied to bring an object into motion. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బాల్ ఏం చేస్తాడు, వాడు వేస్తూ చాలా ఫోర్స్గా వేస్తాడు. ఫోర్స్గా వేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏమవుతుంది, మూవింగ్ స్టేట్ మారిపోతుంది. ఓకే, we can say that the force has to be applied to bring an object in motion. అప్పుడు ఫోర్స్ చేంజ్ అయ్యి మోషన్ స్టేట్లోకి వెళ్తుంది, మోషన్ చేంజ్ అవుతుంది.
తర్వాత ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంట. తర్వాత సెకండ్ దాంట్లో పేజ్ నెంబర్ 58 చూడండి. ట్రై టు పుష్ 2 ఆఫ్ యువర్ టాయ్ కార్స్. 2 కార్లు తీసుకున్నాడు. ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు మనకి బుక్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? టాయ్ కార్స్తో ఆడుతున్నారు. ఓన్లీ జెంటిల్ అండ్ ద అదర్ స్లైట్లీ హార్డర్ అండ్ సీ వాట్ హ్యాపెన్. ఇప్పుడు 2 టాయ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ 2 టాయ్ కార్స్ ఉన్నాయి. ఇదేం చేశాడు? ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్. ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరు ఆ టాయ్ కార్ని పుష్ చేశారు. ఫస్ట్ వాడు కొంచెం ఫోర్స్ అప్లై చేశాడు. ఫస్ట్ పర్సన్ కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఏమైంది? కొంచెం దూరం వెళ్ళింది. సెకండ్ పర్సన్ ఏం చేశాడు? ఫోర్స్ ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ ఫోర్స్తో తోసాడు. అప్పుడు ఏమైంది చూడండి. ట్రై టు పుష్ 2 ఆఫ్ యువర్ టాయ్ కార్స్, 1 జెంటిల్ అండ్ ద అదర్ స్లైట్లీ హార్డర్. ఒకడేమో కొంచెమే తోసాడు, ఇంకొకటి ఏం చేస్తాడు? హార్డ్గా స్పీడ్గా తోసాడు. అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఏం జరిగింది? ఫస్ట్ కార్ కొంచెం దూరం వెళ్ళింది. సెకండ్ గట్టిగా తోసినప్పుడు ఎక్కువ దూరం వెళ్ళింది. అంటే ఏంటి దీని అర్థం? సో వెన్ యూ పుష్ హార్డర్ ద కార్ మూవ్స్ ఫాస్టర్. ఎక్కువ పుష్ చేసినప్పుడు ఏమైంది? కారు ఎక్కువ దూరం వెళ్ళింది. సో వెన్ మూవ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ద ఆబ్జెక్ట్ మూవ్ ఫాస్టర్. అంటే ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తామో అంత ఫోర్స్తోనే అవి వెళ్తాయి. మనం తక్కువ ఫోర్స్ యూజ్ చేస్తామనుకోండి, తక్కువ దూరం వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఏం చేశాడు? ఎక్కువ ఫోర్స్ ఇచ్చాడు. అప్పుడు ఏమైంది? అది ఎక్కువ దూరం వెళ్ళింది. Therefore we can conclude that force can be changed the speed of an object. ఆబ్జెక్ట్స్ స్పీడ్ మారిపోయిందా లేదా? ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ఆబ్జెక్ట్. 2 సేమ్ కార్లే, కానీ ఫస్ట్ పర్సన్ ఫోర్స్ అప్లై తక్కువ చేశాడు. సెకండ్ పర్సన్ ఫోర్స్ ఎక్కువ ఇచ్చాడు. అందుకని అది ఫాస్ట్గా వెళ్ళింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? వీ కెన్ కంక్లూడ్ దట్ ఫోర్స్ కెన్ చేంజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ. తర్వాత చూడండి. నెక్స్ట్ ఓకే, ఇవి ఇక్కడ వరకు ఈరోజు చెప్పాను. రేపు ఇంకోటి చెప్తాను. ఓకే, మీరేం చదవాలి అంటే పేజ్ నెంబర్ 46లో ఉన్న బ్లాంక్స్ చదవాలమ్మా. నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో.